అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుతున్నాము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేమునే యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములానియు కాటుచున్నవాడని, వారి గాయములానియు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయని మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయని మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని, యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్,
పిల్లలా నాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందరి బలమునానందించడు. గుర్రముల నరులందరి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు. మీరు అందరూ ప్రార్థించారు. ట్రైబల్ మినిస్ట్రీ ప్రతి మంత్లు వెళ్తాం కాబట్టి ఆ మంత్ వెళ్తాం ప్రతిసారి. అంటే దేవుడు ఈసారి మటుకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. అక్కడ విశేషంగా చాలా మందికి సువార్త ప్రకటించడం జరిగింది. 2 టీంలుగా డివైడ్ అవుతాం సాధారణంగా. ఈసారి కూడా అట్లనే 2 టీంలుగా డివైడ్ అయిపోయినాము. అన్న ఒక టీంలో, మేము ఒక టీంలో. దగ్గర దగ్గర ఇంచుమించు ఒకే రోజు 200 మందికి సువార్త ప్రకటించిన దేవుడి గొప్ప కార్యంగా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అన్న వాళ్ళు ఒక సైడ్కి వెళ్ళారు, మేము ఒక సైడ్కి వెళ్ళాము. అన్న వాళ్ళు వెళ్ళిన సైడ్ లో 200 మంది పబ్లిక్, పెద్ద గుంపు అన్నమాట. వాళ్ళందరికీ ప్రార్థన చేశాను, సువార్త చెప్పినట్టు. వాళ్ళు తిరిగి వచ్చినాక అందరం షేర్ చేసుకుంటాం కదా, మీరు ఎట్లా పరిచయం ఎట్లా జరిగింది బ్రదర్ అని వాళ్ళు చెప్పినారు అనమాట. 200 మెంబర్స్కి ఒకటేసారి వాక్యం చెప్పినాం బ్రదర్. వాళ్ళందరి చేత పాపాలు ఒప్పించినాం. చాలా బాగా జరిగింది, దేవునికి మహిమకరంగా అనేసరికి మేము కూడా చాలా సంతోషించాము. ఆ రీతిగా 2 టీంలు 2 days డివైడ్ అయిపోయాను. చాలా మంది సువార్త ప్రకటించినాము. మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళిన కొండ చాలా హైట్ ప్లేసెస్. అది ఆ రోడ్డు సరిగా లేదు, ఆ బండి కూడా కారు కూడా సరిగా ఎక్కలేదు. అలాంటి క్రిటికల్ ఒక రోడ్, అది చాలా డేంజర్ రోడ్ అనమాట. ఏమాత్రం కొంచెం ఏమైనా బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా అంత పడిపోయే అవకాశం అనమాట. కానీ ప్రభు నడిపించిండు. అక్కడ కొంతమంది సువార్త ప్రకటించడం జరిగింది. ఇంత దూరం మా కోసం ఎవరు రారండి, మీరు వచ్చారని వాళ్ళు అన్నప్పుడు చాలా మాకు సంతోషం అనిపించింది. ఇట్లా మేము దేవుని ప్రేమను బట్టి ఇంత దూరం వచ్చినాం మీకు అందరికి సువార్త ప్రకటించడానికి అని. వాళ్ళకి సువార్త ప్రకటించడం, పాపాలు ఒప్పించడం. ఈసారి చాలా దేవుడు గొప్పగా అందరిని వాడుకున్నాడు. దేవునికే మహిమ.
ఆ రీతిగా సండే స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా బాగానే అక్కడ కొంతమంది చెప్పడం జరిగింది, పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఆ సంఘ పరిచర్యలు కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ రీతిగా నైట్ మీటింగ్స్ లో కూడా ఒక్కొక్క ఇక్కడ స్ప్రెడ్ అయిపోయాను. అక్కడ కూడా దేవుడు అందరిని బలంగా వాడుకున్నాడు. ఎంతో మంది బలపరచబడ్డారు. ఆ కనివిని ఎరిగిన రీతిగా ప్రభు అక్కడ కార్యాలు, అనేకులు వాక్యాన్ని స్పందించటము, ఎప్పుడు ఇలాంటి వాక్యాలు మేము వినలేదు, మేము ఎంతగానో బలపడ్డామని వాళ్ళు సాక్ష్యాలు చెప్పటం. కాబట్టి దేవుడు ఆయనకై మహిమ. ప్రభు ఆ రీతిగా అందరిని వాడుకున్నాడు. కాబట్టి ఆ 3 దినాల పరిచయాలు కూడా దేవుడు తోడున్నాడు. ఆ జర్నీలో కూడా రాకపోకలకు దేవుడు తోడుకున్నాడు. మాకు ఒక ప్లేస్ లో ఎలాంటి ఆటంకం లేకుండా, ఏ ప్లేస్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అన్నిట్లో దేవుడు సాయం చేసిండు. ఒక ప్లేస్ లో అసలు వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మాకు అవసరం లేదని వెళ్ళిపోమన్నారు. కానీ ఆ టైంలో ప్రార్థన చేసిన ప్రభా, ఈ గ్రామానికి ఇంకొక అవకాశం ఈ ప్రభా, వీళ్ళంతా రక్షణ పొందాల ప్రభా, వీళ్ళ పాపములు క్షమించి ప్రభా అని ఊరు బయటకు వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేశాము. అట్లా కొన్ని గ్రామాలు మమ్మల్ని ఆహ్వానించిన, అన్నిట్లో దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఆయనకే మహిమ. ఈ ట్రిప్ లో కూడా చాలా దేవుడు కార్యాలు చేసిండు. అందరిని బాగా స్పెషల్ గా ఉన్నట్టు ఈ ట్రిప్పులు అయితే 200 మందికి ఒకటేసారి సువార్త చెప్పడం అంటే అది ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ లాగా అట్లా. కానీ ఎవరు ఎలాంటి టఫ్ ఏరియాస్ అనమాట, ఇవన్నీ చాలా డేంజరస్ ఏరియాస్ అన్నట్టు. అలాంటి ఏరియాస్ లో కూడా ప్రభు వాడుకున్నాడు. అందరినీ మళ్ళీ తిరిగి సురక్షితంగా హైదరాబాద్ దేవుడు చేర్చిండు. వర్క్ ప్లేస్ లో కూడా కొంచెం ఆటంకాలు ఉన్నాయి, కానీ అన్ని దేవుడు సాల్వ్ చేసిండు అన్ని విధాలుగా. అట్లా ఆ రీతిగా అందరినీ వాడుకున్నాడు. దేవునికి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిందా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదే బ్రదర్, అది విజయ్ బ్రదర్ది కనెక్ట్ కావట్లేదంట. అది యాప్స్ అది పాస్వర్డ్స్ అని అడుగుతుందంట. జాయిన్ అయితే అన్నారు. నేను మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తాను బ్రదర్. నేను అన్న స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి ఆన్ చేయ బ్రదర్ ఫోన్ అని చెప్పిన. ఇంకొకసారి కాల్ చేస్తాను అంతలోకి. అది లింక్ కూడా పంపించిన మన స్కైప్ ది, అది కనెక్ట్ కావట్లేదని అంటున్నాడు. ఇంకొకసారి నేను ట్రై చేస్తాను. ఈ లోపల పాట బ్రదర్ నేను చేస్తాను, మీరు నడిపియండి, నేను అంతలేక మాట్లాడతాను మీతో ఏంటని కనుక్కుంటాను. నేను పాట ఏదైనా ఉంటే పాడిపియండి, నేను ప్రార్థన ఉంటే చేపియండి, నేను కనుక్కుంటా అసలు ఏంటి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రభుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాం. ये दुख तो हट जाएगा, ये आस मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा. ये दुख तो हट जाएगा, ये मेरा जीवन यीशु को देगा, ओ नया जीवन जो मुझको देगा. ये मेरा जीवन यीशु को देगा, ओ नया जीवन जो मुझको देगा. ये दुख तो हट जाएगा, ये आस मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा. ये दुख तो हट जाएगा, जब तेरा दिल को तू यीशु को देगा, ओ नया जीवन जो तुझको देगा. ये तेरा दिल को तू यीशु को देगा, ओ नया जीवन जो तुझको देगा. ये दुख तो हट जाएगा, ये आस मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो तुझको ले जाएगा. ये दुख तो हट जाएगा. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమల తండ్రి, కృపగల దేవా, యేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి
నీ కృపాక్షేమములను దయచేస్తూ సజీవ లెక్కల్లోంచి అయా నీ బిడ్డలందరముగా కలిసి మరి నిన్ను స్తుతించి ఆరాధించుకొని మరి నీ వాక్కుని మరి మా వినికిడిలో మీరు బయలుపరచబడబోచుండగా ప్రభా దాన్ని అంగీకరించి అటు హృదయమును అయా సాత్వికంతోనూ నిర్మలమైన మనస్సాక్షితోనూ ఆ వాక్యమును అంగీకరించే గుణమును మాకందరికీ దయచేయండి. సాయం చేస్తురండి ప్రభా, నడిపిస్తురండి నాయన. పాటల ద్వారా, వాక్యము ద్వారా, మరి ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చూసుకుందాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. దుర్దినాల గురించి, చివరి దినాల గురించి, అంత్య దినాల గురించి రాస్తూ ఈ కాలము దీని గురించి చెప్పబడతా ఉంది. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ఇక్కడ పౌలు గారు చివరి దినాల గురించి, ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలముల గురించి ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా మత్తయి సువార్త 24లో ఆయన శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభువా మరి నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒకటే ఒక వర్డ్ లో ఈ సమాచారం అంతా ఇచ్చారు మనుషుల గురించి. చివరి దినాలలో మనుషుల ప్రేమ చల్లారును అని 12వ వచనంలో చెప్పబడి ఉంటది. ఈ 12వ వచనము ఇక్కడ ఇన్ని విషయాలకు ఇక్కడ సరిపోతా ఉంది. ఏంటంటే మనుషులు ఏ విధంగా ఉంటారని ఇక్కడ దాదాపు కొన్ని విషయాలు రాస్తా వచ్చారు. చివరి దినాలలో ఏ విధంగా ఉంటారు, చివరి దినాల గురించి బైబిల్ ఏ విధంగా సెలవిస్తా ఉందంటే ఇవి బహు చెడ్డ దినములను సెలవిస్తా ఉంది. బహు ఘోరమైన చివరి దినాలలో జరగబోయే విషయాల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. రెండోదిగా అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో మనం ఉన్నామా లేదా ఇంకా జరగవలసి ఉన్నదా అని ఆలోచిస్తే ఆల్రెడీ అపాయకరమైన కాలంలోనే మనం నివసిస్తున్నామని తెల్లగా మనకు ఇక్కడ బయలుపడతా ఉంది. ఎందుకంటే మనుష్యులు మొదటగా చూస్తే స్వార్థ ప్రియులు అని ఉంది. ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్, సొంతంగా స్వార్థం ప్రతి దాంట్లో కూడా, ఏ బంధములోనైనా, ఏ సంఘములోనైనా, ఏ కుటుంబంలోనైనా, ఏ భార్యాభర్తల మధ్య అయినా, పిల్లలలోనైనా, ఎక్కడ చూసినా కూడా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎక్కడ చూసినా మనిషి జీవితంలో స్వార్థముతో నిండిపోయింది. స్వార్థం, ఒకరిని ప్రేమించినా దాంట్లో స్వార్థమే, ఒకరికి మేలు చేసినా దాంట్లో స్వార్థమే. ఎక్కడ చూడు స్వార్థం. ఈ స్వార్థానికి మరొక పర్యాయ పదం ఏంటంటే స్వనీతి. ఈ స్వార్థంలో అంటే క్రైస్తవుల గురించి చెప్పబడుతున్న మాటలలో మనం ఏది తీసుకోవచ్చు అని అంటే స్వనీతిని తీసుకోవచ్చు, స్వప్రయోజనము తీసుకోవచ్చు. వీరి గురించి మాత్రమే ఆలోచిస్తూ మరి ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తా ఉంటారు. వీరిని దేవుడు ఏమంటాడంటే వేషధారులు. వీరు ఎటువంటి వారంటే వేషధారులు. అందుకే ఒక స్త్రీని చూపించి ప్రభు అంటా ఉంటాడు, ఇదిగో నేను వేశ్యనైనా క్షమిస్తా గాని వేషధారులను నేను క్షమించలేను. అందుకు మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఆ సద్దుకాయలతో మాట్లాడినప్పుడు కావచ్చు, పరిచయులతో మాట్లాడుతున్నప్పుడు, సుగ్గరులతో మాట్లాడుతున్నప్పుడు, శాస్త్రులతోనూ పెద్దలతోనూ మాట్లాడుతున్నప్పుడు అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క వేషధారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు అపాయకరమైన కాలములలో ఉన్నాము. మనం అనుకుంటా ఉంటాం, నాకేం జరగలేదులే, ఇబ్బంది లేదులే, బానే ఉన్నాను, బానే రోజు
ఆహారం తినగలుగుతున్నాను, ప్రతిరోజు బాగానే ఉంటున్నాను, అన్ని చక్కగా జరిగిపోతా ఉన్నాయి, నాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటా ఉన్నాం. కానీ అకస్మాత్తుగా అనుకోని గడియలో అపాయం అనేది మన మీద ఉండే ప్రమాదము ఎంతకైనా ఉన్నది. కాబట్టి ఈ అంత్య దినాలలో మనము ఎటువంటి జీవితం కొనసాగించాలని అంటే అది ప్రభు వారి మీద ఆధారపడితే తప్ప అది మనం జీవించలేని పరిస్థితి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అన్నిటికన్నా డేంజర్ ఏందనంటే స్వార్థం. స్వార్థం అనేది చాలా డేంజర్. అది తన యొక్క సొంత జీవితం కొరకు మాత్రమే అది ఆలోచిస్తా ఉంటాడు. నేను తింటే సరిపోతుంది, నేను బాగుంటే సరిపోతుంది. అందుకే మత్తయి సువార్తలో కూడా చెప్తా వచ్చినాడు ఏంటంటే, చివరికి తమ సొంత ఇంటి వారిని అప్పచెప్తారనంట ఈ స్వార్థ ప్రియులు. వీళ్ళు ఏం చేస్తారు, సొంత తప్పించుకోవడానికి, ఇదిగో వీరి వల్లనే, మా అమ్మ వల్లనే, మా నాన్న వల్లనే, ఇదిగో వీడి వల్లనే నేను ఇలాగ అయిపోయాను, ఇది నాకు సంబంధం లేదు అని సొంత వారిని అప్పచెప్తారంట, సొంత వారిని పట్టిస్తారంట. ఈ స్వార్థం అనేది చాలా డేంజర్. ఈ స్వార్థముతో ఎంతో మంది తమ జీవితాన్ని కోల్పోతూ వచ్చినారు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, తన ప్రాణమును కాపాడుకొని వాడు దానిని పోగొట్టుకొను, ప్రభు కొరకు దానిని పోగొట్టుకుని వాడు దానిని కాపాడుకొను. ఎక్కడ కాపాడుకుంటాడంటే నిత్య జీవంలో మరణం లేదు, ఇక ఎన్నటికి మరణం లేదు. ఆయన మృంగివేసి ఉన్నాడు వాడి జీవితంలో, ఎవరైతే తన కొరకు ప్రాణం పెడతారో. కానీ స్వార్థ ప్రియులు ఏంటంటే ఇతరుల ప్రాణం తీసేవారిగా ఉంటారు. తామే గొప్ప, తామే కరెక్ట్, ఇదిగో నాకు అన్ని బాగా తెలుసు, ఈ పెద్దలు చెప్పడం ఏంది, వారిని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. గురువుకి శిష్యులమని మర్చిపోయే వారంగా ఉంటారు, తామే గురువులమని. ఎందుకనంటే కాపరి గొర్రెలను మేపేవాడిగా ఉన్నాడు. కానీ కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే కొమ్ములు వచ్చేసాయి కొన్ని గొర్రెలకి. ఆ స్థానాన్ని తీసుకోవడానికి ఆ గొర్రెపోతు ఏం చేస్తుంది అని అంటే కాపరిని కూడా వచ్చి పొడుస్తా ఉంటది. అట్టి గొర్రెపోతు దాన్ని ఏమని పిలుస్తారనంటే పులిసిన పిండి. ఒక్క ముద్ద పులిసిన పిండి మొత్తం ఏం చేస్తుంది అనంట. ఇప్పుడు ఉదాహరణకి మనం ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, ఆనియన్స్ గానీ ఫ్రూట్స్ గానీ, ఒక్క ఫ్రూట్ పాడైపోయింది అనుకో, దాన్ని 10 మంచి ఫ్రూట్ల మధ్యలో పెట్టండి, ఏమవుతుందో ప్రతి ఫ్రూట్ పాడైపోతుంది. అట్టి రీతిగా ఈ అపాయకరమైన కాలాలలో సంఘములో ఒక్కరుంటే చాలు మొత్తం చెడగొట్టడానికి, చెడిపివేయడానికి. కాబట్టి ఇది కూడా మనకు ఒక అంత్య దినంలో ఒక సూచన. అలాగే అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరి ఉన్నారు అనేది ఒక సూచన. అయితే అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ మనుషుల హృదయం గురించి మాట్లాడుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమో బాహ్యమైన దాని గురించి మాట్లాడాడు, అక్కడ అంతరంగం కూడా ఉన్నది. అయినప్పటికీ ఎక్కువగా యుద్ధాలు, కరువులు, భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మాత్రం అపోస్తులుడైన పౌలు గారు కేవలం అంతర్గతం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇలాంట ఏం చేస్తారు, ధనాపేక్షలై ఉంటారంట, వింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. చూడండి, ఈ విషయాలు అన్ని వివరంగా మాట్లాడుకోవాలంటే సమయం సరిపోదు. ఇక్కడ కృతజ్ఞత లేని వారంట. మనుషులు ఎవరికైనా ఉందా అండి ఇప్పుడు కృతజ్ఞత? అలానా సార్ నాకు ఈ మేలు చేశాడు, నాకు ఒక అవకాశం వస్తే నేను కూడా ఆయనకి తిరిగి ఆ మేలు చేయాలనుకుంటున్నాను. అది ఫైనాన్స్ కావచ్చు, అది మరో రకమైనది కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఇంకా ఏ విషయమైనా కావచ్చు. అలాంటి రోజులు మిస్ అయిపోయాం. అటువంటి రోజుల్లో లేం మనం. కృతజ్ఞత లేని వారు, పవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు. చూడండి, అతి ద్వేషులు అంటే ద్వేషం కాదు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. చూడండి, ద్రోహులు, మూర్ఖులు. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నామంటే ఈ రోజు మన దౌర్భాగ్యం అనుకోవచ్చు, పరిచర్యల్లో చూస్తా ఉన్నాం. ఇది ఒక వ్యక్తి బాగుపడుతున్నాడంటే ఓర్వలేని రోజులలో వచ్చేసాం. ఒక వ్యక్తి సరైన విధంగా నడుస్తున్నాడంటే దాన్ని మనము 10 మందికి చెడుగా, నెగిటివ్ గా చూపించే వరంగా ఉంటుంది. ఇవన్నీ ఒకప్పుడు లోకంలో ఉండేటి. ద్రోహం అనేది, అసూయ అనేది, ఇది అనేది, అతిద్వేషం అనేది, అవిధేయత, పవిత్రత ఒకప్పుడు లోకంలో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందయ్యా ఇది మొత్తం అని అంటే సంఘంలోకి వచ్చింది. కారణం ఎవరు? నువ్వే. కారణం ఎవరు? నేనే. మనమే సంఘం అని వాక్యం సెలవిస్తా ఉంది కదా. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే మనమే, విశ్వాసులమే, స్వార్థికులమే. కానీ మన జీవితం ఏం లేదనంట, కృతజ్ఞత లేదు,
అందరిని కలుపుకునే స్వభావం లేదు. మనం ఎప్పుడు చూడు స్వార్థంతో నిండుకొని ఉంటాము. ఇవన్నీ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి ఈ సంఘంలో ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడంటే, ఆయన నడిపించే ఆ యొక్క సంఘము, ఆయన చేస్తున్న పరిచర్యలో ఎందుకు హెచ్చరిస్తా వచ్చాడనంటే, అట్టి వారికి నువ్వు విముఖుడమై ఉండాలా. వాళ్ళు ఏంటనంటే ఎక్కువగా ఏం చేస్తారట, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చూడండి, దేవుని కంటే సుఖానుభవము. అది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే. మరి ఆ వాక్యాన్ని ఈరోజు ఎంతమంది చదివారు? ఈరోజు ఎంతమంది ఆ వాక్యాన్ని చదివి ప్రభుతో మాట్లాడాను, ప్రభు నాతో మాట్లాడాడు? ఎందుకనంటే ఈ చివరి దినాలలో, అపాయకరమైన కాలంలో దేవుని కంటే సుఖానుభవం అంటే వాక్యం చదవలేదంటే దేవుని కంటే అని అర్థం. అక్కడ ఈరోజు ఎందుకు వాక్యం చదవలేకపోయినా అంటే సుఖానుభవం ప్రేమించు. వాట్సాప్ లో ఉంటాడు, ఫేస్బుక్ లో ఉంటాడు, యూట్యూబ్ లో ఉంటాడు, పలు రకాలైన వాక్యాలు వింటా ఉంటాడు, కానీ ఈరోజు బయటికి చదవాలి. ఎందుకని దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమిస్తా ఉన్నాడు. తన జీవనోపాధి కొరకు వ్యాపారంలోనూ ప్రతి దాంట్లో ఉన్నాడు, కానీ వాక్యం చదివే విషయంలో, ఆ యొక్క దేవుని ప్రేమించే విషయంలో ఏం చేశాడంటే ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇట్టి వారిని ఏమంటున్నాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. పైకి భక్తిగా ఉంటారు, కానీ ఏం లేదంట శక్తి ఏమాత్రము. పైకి మాత్రము ఆ బ్రదర్లు, సిస్టర్లు చాలా భక్తి పరులండి. అంటే మనుష్యులను మెప్పించే వారిగా ఉంటారు, మనుష్యులకు కనబడే వేషాలను మనుషుల మెప్పు కోరే వారిగా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, మనుష్యుల మెప్పు కానున్నాడు దేవునికి సహ్యుడు. మనుషులను మెప్పించే చివరి దినాలలో ఎటువంటి బోధనలు వస్తున్నాయంట, చాలా ఉన్నాయి. చివరి దినం చెప్పాలంటే ఈ చివరి దినాలలో బోధల విషయంలో కూడా ఎటువంటి బోధ ఉందంటే, దురదక్షలు ఒక్కసారి మనం వీలు పెట్టి ఇట్లా దాని దురదని రుచుతా ఉన్నాం అనుకో, హాయి బోధన కూడా అదే విధంగా తాగిన రాజ్యానికి వస్తుంది. అభిమైన అంటే ఆ తాగి ప్రభు ప్రేమిస్తానే ఉన్నాడు, ప్రేమిస్తాడు ముమ్మాటికి, కానీ పరలోక రాజ్యం అంట. చివరి దినాలలో ఎటువంటి బోధలు వచ్చేసాయనంటే, దురద చెవులు అదే కోరుకుంటారంట, సేవకులు కూడా అదే అంట. ఒకవేళ హెచ్చరించి గద్దించాయా, ఏమైనది పరలోక రాజ్యమే, ఏమైనది నీ పేరక్కడ ఉండదు, నిత్య జీవానికై పాటుపడాలి, దానికోసం కొనసాగాలి, నీ పరలోకంలో నువ్వు చక్కగా నిలబడాలి, నీ రక్షణను కాపాడుకోవాలి, నిలుచున్న నువ్వు పడిపోకుండా చూసుకోవాలి అని ఒకవేళ హెచ్చరించినా గద్దించినా, ఈ దుర్దశకులు గల వారికి ఏం కావాలనంటే, నా లైఫ్ కి సరిపోయే బోధ కావాలి. నేను పాపంలో ఉన్నా, నాకు పాపం చేసినా ఏం కాదని దగ్గరికి తీసుకెళ్ళి, మరి వాక్యం చదవకపోతే ఏమంటారు, చివరికి ప్రతి ఒక్కరు మోసపోతారు. అందుకే చాలా మంది మనం కొన్ని సంఘాలు చూస్తా ఉంటాం, బాధ అనిపిస్తా ఉంటాం, ఏవో పాపం బయట చదవక వెంబడిస్తూ జీవితంలో చూస్తే భయంకరమైనటువంటి జీవితంలో చేయరాని ఎందుకని ఆయన వెంబడించారు, చదవరు, సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నారు, పైకి భక్తిగా ఉన్నారు. చివరి దినాలు మనం ఒకవేళ మన సంఘాన్ని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నామా, సంఘాన్ని ప్రేమించకపోతే ప్రేమించేవారం ఎలాగైతాం, సేవకుని ప్రేమించకపోతే దేవుని ప్రేమించేవారం ఎలాగైతాం? సార్ ప్రశ్నించుకోవాలి. నీ పురుషుడిని నువ్వు ప్రేమించకపోతే దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు? సంఘం అనే పురుషుడు యేసుక్రీస్తు, ఆయన నువ్వు ప్రేమించాలనంటే ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పైకి భక్తి కాదు, నిజమైన భక్తి, నిజమైన శక్తి మనలో. అందుకే వాక్యం చదివిస్తాం, నువ్వు ఏమి ఇస్తావో పంటను కోస్తావు. మంచిది విత్తి మంచి పంటను కోద్దామని ఎవ్వరు అనుకోవట్లేదు. ఎప్పుడు చూడు మనము మానవ స్వభావం ఏంటంటే పాపాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. మానవ స్వభావం మంచిని అంత త్వరగా ప్రేమించాం. కానీ బైబిల్ మాత్రం డిఫరెంట్ గా చెప్తా ఉంది. పాపము విషయంలో చచ్చిపోని చెప్తా ఉంది, ఆత్మ విషయంలో జీవించాలి, శరీర విషయంలో నువ్వు చచ్చిపోవాలి. శరీరము పాపకరమైన శరీరం, దాని స్వభావం పాపం, దాన్ని సిలువ వేయాలి. కానీ జీవితంలో రాసినట్లుగా అంటే అతని బంధువులు రాసినట్లుగా విచారము, హత్య, ఇవి మాత్రమే కాదు, ఇమ్మనిచ్చాడు. ఇప్పుడు వరకు చదువుతున్న 2-3 వచనాలు ఎన్నో రాశాడు. దూషకులు, దౌర్జన్యకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు విశ్వాసులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, సేవకులు కావచ్చు,
ఇది ఏంటంట అపాయకరమైన కాలానికి సూచన. అది ద్రోహం చేస్తారు, నమ్మక ద్రోహం. మంచిగానే మాట్లాడతారు, ఎస్ బ్రదర్ మీరు చెప్పినట్టే, ఎస్ సిస్టర్ మీరు చెప్పినట్టే, కానీ వెనకాల ఏం చేశారంట? వెన్నుపోటు పొడుస్తాము. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. గర్వము ఎవరి దగ్గర చూస్తాం? ఆ గర్వం లూసిఫర్ దగ్గర చూస్తాం. గర్వపాలయ్యాడు, అంతంతే వచ్చి పడతాం. కాబట్టి గర్వము నాశనానికి మూలం. నాశనానికి ముందు గర్వము లేచును అని సామెతలు. కాబట్టి గర్వము ఎక్కడ చూసినా విజృంభించిపోయింది. భక్తుడు అంటున్నాడు, గర్వం ఎక్కడున్నప్పుడు నా పక్కనే ఉంది, దాన్ని జయించడానికి నేను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మరి ఆలోచన రేపు ఎట్లా ఉందనంటే నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను, కరెక్ట్, నేను ఇలాగే ఉంటాను, నేను ఆయన చెప్తే నేను మారను. అది మంచి అయితే మారు, దేవుడి నుంచి వచ్చిన మాట అయితే మారు. లోకంలో సినిమాలో లాగా డైలాగులు వేసేవాళ్ళు. నేను ఒక్కసారి ఏదైనా చెప్తే అంతే, భవిష్యత్తు తెలుసా, రేపు ఎవరిని కలవబోతున్నాం, ఏం మాట్లాడాలి, జీవితం కలిగి. అందుకే మనకి ఎస్ఎస్సీలకు రాసిన 5వ అధ్యాయం 15 వచ్చినప్పుడు చెడ్డ దినములు చూస్తాను. 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయం యొక్క సద్వినియోగం చేసుకొని. చూడండి, అక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో ఉన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పొందక ఎక్కడ కొనిస్తున్నాం? మొబైలే లేదా పిచ్చపాటి మాటలు, సమయాన్నంతా దుర్వినియోగం చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, సమయము పోని యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని. మనకు 10 మంది అనిపిస్తారు, వాళ్ళందరూ కూడా జ్ఞానులే, వాళ్ళందరూ కూడా క్రైస్తవులు. యేసుక్రీస్తు రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు, ఆయన వస్తే ఆయనతో కలిసి వెళ్ళిపోదామని. వాళ్ళు ఒక బుడ్డి పట్టుకొని ఉన్నారు, అది వెళ్తా ఉన్నది. కానీ 5 మందిని ఆయన చివరికి ఏమన్నాడంటే బుద్ధి లేని కన్యకనన్నారు. ఇది కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళమే, మనం కూడా ప్రభుని వెంబడించే వాళ్ళమే, ఆయన పరిచర్యలో ఉన్న వాళ్ళమే, ఆయన కొరకు ప్రయాసపడే వాళ్ళమే. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళని ఏమంటున్నాడు? బుద్ధి లేని కన్యకలంట. ఎందుకంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. వాళ్ళు ఎప్పుడు ఇందాక చదువుకున్నట్టుగా అతి ద్వేషము, గర్వాంధులు, సుఖానుభవం ప్రేమించేవారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు సమయాన్ని. సమయమును పోనీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం ఈ జీవితం నాకు తెలియదు, ఏ విధంగా నీకు అవసరం ప్రభుత్వం తెలుసు. అజ్ఞానుల వల్ల కాక నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఇక్కడ జాగ్రత్త అనే హెచ్చరిక. ఇంకా 14వ వచనంలో 14 అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల నుండి ఎంతవరకు నిద్రపోతా ఉన్నావు? ఆత్మీయ స్థితిలో నువ్వు పైకి బ్రతికి ఉన్నవాడు, చచ్చిన వాడు అంటాడు ప్రకటన. నువ్వు మృతులలో నుండి లేము తిరిగిస్తుంది. ఇదే మంచి అవకాశం, ఇదే సరైన దినం. ఒకవేళ మృతులలో ఉంటే మన జీవితంలో ఈర్ష్య, ద్వేషం, ఇతరులను తీర్పించడం, సనుకొనడం, దొరకడం, అమర్యాదగా ప్రవర్తించడం అన్ని ఉంటాయి. ఒకవేళ మృతులకు ఉండే స్వభావం ఆత్మీయ స్థితిలో మృతులు ఎలా ఉంటారంటే బద్ధకులు, గర్వాంధులు, చెడ్డవాటిని ప్రేమించేవారు, ఓకిరి మాటలు మాట్లాడేవాళ్ళు, అందరూ కూడా దూషకులు, బూతులు మాట్లాడేవారు, అతి ద్వేషులు, అందరూ కూడా మృతులలో ఉన్నారు. మనకు ఒక అవకాశం, నీవు మేల్కొని వేస్తే క్రీస్తు నీ మీద ప్రకాశించదని. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తే ఏమవుతుంది? లోకానికి ఒక వెలుగు అవుతాం, ఒక జ్యోతి అవుతాం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే లేచి నీవు కూడా ఆయన వల్లే బ్రతకాలన్న ఉద్దేశం మాత్రమే. కాబట్టి చివరి దినాలలో ఉన్నాం. కాబట్టి ఇతరుల యొక్క మాదిరిగా ఉండవలసిన మనం ఏ విధంగా ఉన్నామంటే మనము స్వార్థప్రియులుగా అందుకే ఓ భక్తుడు అంటాడు, అయ్యా నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. తోమా గారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? AD 52లో వచ్చాడు. 52వ శతాబ్దంలో 52వ సంవత్సరం వచ్చాడు. వీటికన్నా పురాతనమైనది ఈ సువార్త మన భారతదేశాన్ని. అమెరికా కనుక్కున్నది, అమెరికా దేశం అనేది కనుక్కున్న 600 సంవత్సరాలు. అంటే మన దేశం కన్నా చాలా తక్కువ సంవత్సరాలు అమెరికా కనుక్కున్నది. అక్కడికి సువార్త వెళ్ళి కూడా 1600 శతాబ్దంలోనే వెళ్ళింది అక్కడికి సువార్త. కానీ మనకు దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. అయినా ఎందుకు క్రైస్తవ దేశం కాలేదు? వాళ్ళెందుకు క్రైస్తవ దేశం అయిపోయింది? అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆసియా ఖండం కాదే, అది మనది ఆసియా ఖండం అయినా మనది ఎందుకు కాలేదు? ఇక్కడికి తోమా గారు వచ్చారు, భర్తలు వచ్చారు, ఎన్నో అద్భుతాలు చేశారు, అనేక బ్రాహ్మణులు మారారు. ఆ యొక్క దేశంగా నమ్ముకున్న వారు
సేవ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా సువార్తను ప్రకటించేవాళ్ళు మాదిరిగా ఎంత బాధాకరం. అమెరికాలో వాళ్ళు అవునంటే అవును, కాదని. కానీ మన దగ్గర అలా కాదు. అవునంటే కాదని, కాదంటే అవునని. ఇక్కడ మాదిరికరం లేదు. ఎవరైతే పెద్దలుగా ఉన్నారు, ఎవరైతే స్థాయిలో ఉన్నారు, మంచి స్థాయిలో ఏం చేశారనంటే మాదిరిగా లేకపోతే క్రైస్తవ అంటే ఏంటంటే మన భక్తి జీవితం పై కనపడేది ఉండాలి. ఎదుటివాడు మన ప్రభువుని మనకు ప్రేమపరచాలా, ఎదుటివాడు గుర్తించాలా. వీరు నిజమైన క్రైస్తవులు, నిజమే. మీరు ఎప్పుడు తాగంగా చూడలేదు, మీరు ఎప్పుడు బూతులు మాట్లాడడం వినలేదు, మీరు ఎప్పుడు అసభ్యంగా వారి వస్త్రధారణ అవ్వచ్చు, వారి యొక్క వేషణ అవ్వచ్చు, ఎప్పుడు కనబడలేదండి. సాక్ష్యం. అప్పుడు మాత్రమే మన ఆత్మని రాబట్టలేదు. అప్పుడే ప్రకాశించుతున్నాడని లోపల జితేంద్రియము, వేషము ఇవన్నీ పెట్టుకొని ఇంకా మృతులలో ఉంటే సువర్ణ అవకాశం లేచి నిలబడి ప్రభువుని మహిమపరిచే విధంగా చివరి దినాలలో బ్రతుకుతే నీకోసం బ్రతక తీర్మానం తీసుకున్నాను. ప్రభా ఇన్ని రోజులు నేను ద్వంద్వ జీవితంలో ఉన్న కర్తవ్యంలో, కానీ తనకి గొనిగవానిగా ద్వంద్వ జీవితం అది కూడా మృతే. బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే, కానీ చచ్చిన వాడు మృతుండగానే ఉన్నావు. కాబట్టి అందరం పనిచేయవారు అందరం ఏ విధంగా ఉండాలని ప్రకాశిస్తూ ఉన్నారు. అవుటర్గా ఇన్నర్గా రెండుగా పెద్ద దినాలలో మనం ఏ విధంగా నిలబడాలి, ప్రకాశంగా వెలుగుతూ జ్యోతుల వలె మన జీవితం. పేదరికం ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, గొప్పగా ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మాత్రం ప్రకాశిస్తూ ఉండాలి. సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళ జీవితంలో. వచ్చినప్పుడు బ్రతికినా చచ్చినా పర్వాలే, కానీ మాకు దేవుడు, మీ దేవుళ్ళకి నమస్కారం చేయండి. చంపుతారని తెలిసి వెలుగుతా ఉన్నారు. వాళ్ళు వెలిగింపబడ్డారు. ఇప్పటికీ మనల్ని వెలిగిస్తూనే ఉన్నారు. ఆ శక్తివంతమైన ప్రవర్తన ద్వారా మనక్కడ ఏ ఆశలు కోరుకోలేదు. అయ్యా మమ్మల్ని బతికిస్తానంటే మేము నీకు ముఖ్యం కాదు, నువ్వే మధ్య ప్రచారం చేస్తాము అని చెప్పుకొని బతకొచ్చు. వాళ్ళు ఇంకా కొన్ని గిఫ్ట్ తీసుకోవచ్చు. కానీ అంతా లేదు. వాళ్ళంతా దేవుల్లో ప్రకాశిస్తారు, వెలుగుతా ఉన్నారు, జ్యోతుల వల్ల ఉన్నారు. ప్రపంచానికి వాళ్ళు ఒక సవాలు విసురుతారు. ఈ పరిస్థితుల్లోనైనా దేవుని విడిచిపెట్టారు. ఇంకా ఈ హృదయంలో ద్వంద్వ జీవితం ఉంది, వేషధారణ నిన్ను నువ్వు నష్టపరుచుకుంటావు. వేరే వాళ్ళ వల్ల నువ్వు అనవసరంగా నరకపాలవుతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు, ఇంకా మృతుడు అయ్యే ఉంటావు ఎప్పటికీ. అవసరమా చిన్న జీవితాన్ని, కొద్ది రోజుల జీవితానికి అంత్య దినాలు కావా? ఖచ్చితంగా అంత్య దినాలు. కాబట్టి మనల్ని మనం పరీక్ష తీసుకొని ప్రభు ఎదుటికి వచ్చి ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చి ప్రభా ఇదిగో గత కాలం వల్ల తెలివి లేని పనులు చేస్తా వచ్చాను, ఈ రోజు నుంచి ప్రభుత్వాన్ని కాను నేను మీతో పాటు సజీవుడని ప్రభుని మనము నిజముగా వెంబడి కొద్ది మాటలు దేవుడికి దీవించిన. పరిశుద్ధుడా ప్రభా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో, దుర్దినాలలో, ఈ చెడ్డ దినాలలో ఉంటున్నామని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా ప్రవర్తన విషయమై మీరు జోక్యం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. నాయన ఇది నీ వాక్యము రెండంచెలు గల ఖడ్గముగా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నేను ఎన్నో విషయాల్లో ఓడిపోయిన స్థితిలో ఉంటున్నాను. నా హృదయము, నా బాహ్యము రెండిటిలో కూడా తండ్రి అయ్యా నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను. సరిచేయండి ప్రభా. నా మనస్సును సరిచేయండి, నా హృదయమును సరిచేయండి, నా నేత్రములను, నా ఆలోచనలను సరిచేయండి ప్రభా. అయ్యా నీకు సాక్షిగా మృతుల్లో నుంచి లేచి తండ్రి ప్రభా నీ యొక్క ప్రకాశము, వెలుగు నా మీద ఉదయించినట్లు కృపంగా ఇచ్చేయండి ప్రభా. ఇక మీదట బ్రతికేది నీ కొరకనే తీర్మానము తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృపంగా ఇచ్చేయండి. ఈ కొన్ని క్షణాలు, కొన్ని జీవితం ఆవిరి వంటి నీటి బూడుగ వంటి జీవితం కొరకు తండ్రి ఎన్నో ప్రయాసలు ప్రభా, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు తండ్రి నా జీవితంలో ఉంటుండగా ప్రభా దయతో క్షమించమని, మన్నించమని వేడుకొనిచున్నాను. సరి చేయవలసిందిగా వేడుకొనిచున్నాను. నాకు కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం భాగంకే మీకు వందనాలు. ఇతబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించడానికి కృపను, సహాయమును దయచేస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.